పాపం వైసీపీ నాయకులు ఇటీవల పాపం సాక్షి డిబేట్లో కూర్చుని ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. బహుశా పొద్దున్నే సాక్షిలో భజన చేయటానికి ఒక మనిషి కావాలి కాబట్టి ఎవడో దొరకకపోతే ఎవడో గొట్టంగానే తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టడం, ఆడు చెప్పే సొల్లు వినేసి దాన్ని ప్రచారం చేయటం, ఇది బాగా అలవాటుగా మారింది. సో ఇప్పుడు పాపం మీకు యనమల నాగార్జున, ఐఎమ్ నాగార్జున ఇది ఒకటి ట్విట్టర్లో ఆ వ్యక్తి ఏదో మాట్లాడాడు. ఒకసారి ఏం మాట్లాడాడు ఒకసారి విందాం. నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, జపాన్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు. ఎందుకని అడగలేదు సార్ మీరు? ఎందుకు ఫోన్ చేస్తున్నారు? రాష్ట్రానికి రాజధాని ఏదని అడుగుతున్నారు సార్. మా ఆత్మగౌరవానికి పెద్ద సమస్య అవుతుంది సార్. చంద్రబాబు నాయుడు గారు 8.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం ఏంటి సార్? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన చవట సన్యాసి ఎవడు? చంద్రబాబు గారు అమరావతి రాజధాని అని చెప్పారు. ఇప్పుడు మాట్లాడుతున్న ఈ గొట్టంగాడి నాయకుడు కూడా ఆ రోజు మేము అమరావతికి యాక్సెప్ట్ చేస్తున్నాం, అంత ల్యాండ్ ఉండాలి, అమరావతి డెవలప్ చెందాలంటే ఆ ల్యాండ్ ఉండాలని చెప్పి, మేము వస్తే అమరావతిని ఎలా డెవలప్ చేస్తాము అని చెప్పి డాక్యుమెంటరీ కూడా విడుదల చేశాడు. ఒక 4-5 నిమిషాలు ఉంటుంది అది. డాక్యుమెంటరీ కూడా విడుదల చేశాడు. సో A+ అని గ్రాఫిక్స్ పెట్టి ఒక డాక్యుమెంటరీ కూడా విడుదల చేశాడు. తరువాత ఇదే జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని కాదు, వైజాగ్ రాజధాని లేదా 3 రాజధానులు అన్నది ఎవడండి? నిజంగా వీడు మాట్లాడిన మాటలకు మరి ఏం చేయాలి? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఎదవలు వీళ్ళు, వీళ్ళ నాయకుడు వీళ్ళు చేసిందే కాక ఇప్పుడు ఏం మాట్లాడతాడు కూర్చుని? 8.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశాడు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు సరే అదొక 5 ఏళ్ళు, ఇదొక 7.5 ఏళ్ళు, మరి 8.5 ఏళ్ళు ఎలా అయిపోయిందో నాకు అర్థం కాలేదు. ఇది 2 ఏళ్ళు అయింది అనుకున్నా, 17 నెలలో 18 నెలలు అయింది, 2 ఏళ్ళు అయింది అనుకున్నా, 7 ఏళ్ళు, మరి 8.5 ఏళ్ళు ముఖ్యమంత్రి అని మరి ఈడు డప్పు ఎలా కొట్టుకున్నాడో నాకు అర్థం కాల. మొదటి 2.5-3 ఏళ్ళు అమరావతి రైతులను ఒప్పించడానికే టైం పట్టింది అమరావతిని ప్రకటించిన తర్వాత. సరే ఏది ఏమైనా చంద్రబాబు గారు ఇది రాజధాని అని, అమరావతి అనేది రాజధాని అని ప్రపంచం మొత్తానికి ఆయన చెప్పాడు. మరి జగన్మోహన్ రెడ్డి రాజధాని ఏంటో చెప్పాడా? అమరావతి రైతులు 5 ఏళ్ల పాటు రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, ధర్నాలు చేసి వాళ్ళ కన్నీరు పెట్టుకుంటే ఏ రోజైనా వీళ్ళ నాయకుడు కనీసం వాళ్ళ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశాడా? కనీసం రోజు ఆ రూట్లో దోమతెరలు అడ్డం పెట్టుకుని ప్రతి ఇంటి ముందు వెళ్ళాడు తప్ప, సచివాలయానికి వెళ్ళాడు తప్ప, ఏ రోజైనా అమ్మ ఏంటి మీ బాధ ఏంటి అని ఏ రోజైనా కాన్వాయ్ ఆపి మాట్లాడా? అమరావతి రైతులు 5 ఏళ్ల పాటు ఆత్మఘోష ఇదయ్యేలాగా రోజు కన్నీటితో వాళ్ళు 5 ఏళ్ల పాటు ధర్నాలు చేస్తుంటే రోజు అదే రోడ్లో తిరిగిన జగన్మోహన్ రెడ్డి చూసి వదిలేశాడే. మీరు ఎవరైనా వెళ్ళి వాళ్ళని చేరదీశారా? మరి అమరావతి రాజధాని అంటే కాదు అన్న సన్నాసి ఎవడు? నేను ఈ సన్నాసిని అడుగుతున్నా, ఇప్పుడు మాట్లాడిన సన్నాసిని నేను అడుగుతున్నా. అమరావతి రాజధాని అని చంద్రబాబు గారు చెప్తే కాదు అన్న సన్నాసి ఎవడు? నేను అడుగుతున్నా, చెప్పాలి సమాధానం. నేను అందుకే చెప్పా, వీళ్ళకి ఆకు తెలీదు పాకు తెలీదు, వచ్చి కూర్చుంటారు. వీళ్ళు ఏది మాట్లాడితే అది వీడు భజన చేయటం, అడగండి అంటాం, ఈడు ఈశ్వర్ గారు అడగటం. ఎందుకు అని అడగరే బాధపడిపోతున్నారంట. వీడికంట జపాన్ నుంచి వీడికి తెలుగే సరిగ్గా రాదు, వీడికి ఈ మాట్లాడినోడికి తెలుగే సరిగ్గా రాదు. వీడికి జపాన్ నుంచి, జర్మనీ నుంచి, చైనా నుంచి వీడికి ఫోన్ చేశారంట. వీడికి సోషల్ మీడియాలో ఇంకో పేరు కూడా ఉందండి. కాదు ఎందుకు మనం చెప్తే బాగోదు. పక్క రాష్ట్రాలకు కర్ణాటకకు పోతేనో తమిళనాడుకు పోతానో అక్కడ విద్యార్థులు నిలదీస్తున్నారు సార్. రాష్ట్రానికి తల్లి లాంటి రాష్ట్రానికి బిడ్డేదని అడుగుతున్నారు సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ ప్రశ్న ఉత్పన్నం అయితే సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరిని అడగట్లేదా సార్ ఢిల్లీలో? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండగా మీ రాష్ట్ర రాజధాని ఏదని ఎవరు అడగలేదే. పోనీ ఫలానా వ్యక్తి అడిగాడు, ఇదిగో ఈ ఆర్టికల్ నీ సాక్షిలో తప్ప ఎక్కడైనా పబ్లిష్ అయిందని ఒక ఆర్టికల్ చూపించు. ఫలానా వ్యక్తి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మీ రాజధాని ఏది అని అడిగిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడా? నేను వీడికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు గారు గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు 17 నెలల్లో 18 నెలల్లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ మీ రాజధాని ఏది అని చంద్రబాబు నాయుడిని అడిగింది ఎవడు? నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి కూడా మీ రాజధాని ఏది, మీ రాజధాని ఏది, మీ రాజధాని ఏదని అడిగారు. స్కూల్ టీచర్లు భయపడ్డారు తెలుసా? ఒకవేళ పొరపాటున ఎగ్జామ్లో రాష్ట్ర రాజధాని ఏది అని ఇస్తే ఏం సమాధానం చెప్పాలి, పిల్లోడు అడిగితే ఏం సమాధానం చెప్పాలని చెప్పి టీచర్లు భయపడ్డారు. ఒక రాష్ట్రానికి న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక మీటింగ్లో గతంలో మాట్లాడుతూ నాకు చాలా బాధగా ఉంది, మా అమ్మాయి పక్క రాష్ట్రంలో చదువుకుంటుంది, నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి బాధపడుతుంటుంది, ఏంటమ్మా అని అడిగితేనేమో నాన్న మీ రాష్ట్రానికి రాజధాని లేదని ఇక్కడ ఎగతాళి చేస్తున్నారు నన్ను,
ఏదన్నా మాట వచ్చినప్పుడు ప్రతిసారి మీ రాష్ట్రానికి రాజధాని ఏదని అడుగుతున్నారు, నన్ను ఎగతాళి చేస్తున్నారని నా కూతురు బాధపడితే ఇదే రాజధాని అని చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నామని చెప్పి ఆయన మాట్లాడాడు. ఇది జగన్మోహన్ రెడ్డి దౌర్భాగ్య పరిస్థితి. చంద్రబాబు గారు రాజధాని అమరావతి అని చెప్పారు. నీ చెవుల్లో చేసం పోసుకుంటే మేమేం చేస్తాం? ఒకవేళ చంద్రబాబు గారు చెప్పింది నా చెవులకి కనపడలేదు, నా కళ్ళకి కనపడలేదంటే నీకు 2 కళ్ళు పోయి 2 చెవులు ఏమైనా పోయినాయేమో. పోయి ఉంటే తెలియదు, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే చెవులతో వినలేరు, కంటితో చూడలేరు, కాబట్టి వాళ్ళకి తెలియదు. నీకు తెలియదా? నీకు తెలియదా? నేను అడుగుతున్నా ఇన్ని. ఇంకేం మాట్లాడాడు? విదేశాల్లో ఎవరిని అడగట్లేదు సార్, ఎవరికి ఆత్మగౌరవానికి సమస్య ఉండట్లేదు సార్, నీళ్లు పెట్టట్లేదు సార్. విద్యార్థులు చదువుకుంటూ నా రాష్ట్రానికి రాజధాని లేదని బాగా గాబురు పెట్టి ఆడట్లేదా సార్? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే, తమ తాబేదారులు ముఖ్యమంత్రిగా ఉంటే, తన క్రోనీ క్రాప్టన్ ఏజెంట్గా ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశానికి రాజధాని అవసరం లేదు, రాజధాని కనీసం నోటిఫై చేయాల్సిన అవసరం లేదు, రాజధాని గురించి ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. అత్యంత ఘోరంగా హేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని నోటిఫై చేయమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి న్యాయశాఖ అదే లేఖను తిప్పి పంపితే, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ రోజు అక్కడ మంత్రివర్గంలో ఉండి కులుకుతూ పదవులు ఎంజాయ్ చేస్తున్నారంటే. ఈడేమంటాడంటే, ఈడి బాధ ఏంటంటే, సరే కులకటం గురించి మాట్లాడితే బాగోదులే కానీ మేము మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కులుకులు మొత్తం బయటికి తీయాలా, వచ్చిన వెంటనే కాళ్ళ మీద నేను మోడీని మెడలు వంచుతానన్నవాడు రాగానే తొడలు వంచి మోడీ కాళ్ళ మీద పడ్డారు. మీ కులుకుడు గురించి మాట్లాడొద్దులే కానీ 5 ఏళ్ల పాటు మీరు ఎలా కులికారో తెలుసు. కానీ ఈడి బాధ ఏంటంటే, అమరావతిని నోటిఫై చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటు పంపితే దాన్ని కేంద్రం తిప్పి పంపింది అనేది వీడి ఇది. వాస్తవానికి దీనికి న్యాయశాఖలో సూత్రప్రాయ అంగీకారం లభించింది. త్వరలోనే రాజ్యసభ లోక్సభలో అప్రూవల్ పొందిన వెంటనే రాష్ట్రపతి ఆమోదం లభిస్తే, ఇంకా రాజ్యసభ లోక్సభలో అప్రూవల్ పొందిందంటే రాష్ట్రపతి ఆమోదం అనేది తృణప్రాయంగా అది ఈజీగా అయిపోద్ది. సో ఆమోదం పొందితే అయిపోద్ది. సో అది ప్రాసెస్లో ఉంది. ఈడి బాధ ఏంటి? ఇందాక ఇంకో మాట అన్నాడు మధ్యలో, విద్యార్థులు లేకపోతే యువత రాష్ట్రానికి రాజధాని ఏదైతే బాధపడుతున్నారు. ఎందుకు బాధపడాలా? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాధపడ్డారు, చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాధపడాలా. ఈరోజు అమరావతికి నిధులు వస్తున్నాయి. 2028 నాటికి మొదటి ఫేజ్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దాని పనులు సజావుగా సాగుతున్నాయి. కాబట్టి ఎవరు బాధపడాలా. ఈరోజు సగర్వంగా ఎవరైనా ఏంట్రో మీ రాజధాని అంటే నిర్మాణం అవుతుంది, అమరావతి మా రాజధాని, కాల్ రేగరేసి మరీ చెప్తాం. ఎవడైనా చెప్తాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక విద్యార్థి మా రాజధాని లేదంటే ఈ సమాధానం ఏం చెప్తాడు? నేను అడుగుతున్నా ఈయన్ని. అంటే వీళ్ళు ఏదో పని చేసింది వీళ్ళు, అమరావతిని చంపేసింది వీళ్ళు, 3 రాజధానులు అన్నది వీళ్ళు, వైజాగ్ రాజధాని అన్నది వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు మీద బడి ఏడుస్తున్నారు. చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అని చెప్పాడు. పైగా ఈడు సాక్షిలో ఏం రాశాడు అది కూడా నేను వినిపిస్తా. పైన హెడ్డింగ్ ఏమో అమరావతి బిల్లు వెనక్కి అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి ఒక క్వశ్చన్ మార్క్ లాగా పెట్టి, ఇందులో ఏం రాశాడంటే, ఇక్కడ కింద ఏం రాశాడు చూడండి. అమరావతిని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే వీడికి తెలీదు అది వెనక్కి పంపారా పంపలేదనే తెలియదు. వాస్తవానికి గతంలో చంద్రబాబు గారు కూడా చెప్పారు, పలుమార్లు కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తితే దానికి సంతృప్తికరమైన సమాధానాలు వీళ్ళు ఇచ్చారు కాబట్టి న్యాయశాఖ ఆల్మోస్ట్ అంగీకారం తెలిపిందని ఇటీవల వార్త వచ్చింది. పైగా ఈడేం రాశాడు? విశ్వసనీయ వర్గాల సమాచారం అని రాశాడు. మరి అది వీడికి తెలియదు. రెండోది, ఇదే సాక్షిలో మళ్ళీ ఇంకొక బ్రాకెట్ వేసి ఒకటి రాశాడు. ఏమని రాశాడంటే, ఈ సందర్భంగా న్యాయ చట్టపైన చిక్కులను అధిగమించే సూచనలతో రావాలని నోటిఫికేషన్ను కేంద్రం వెనక్కి పంపినట్లుగా ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. మళ్ళీ ఈడే ఏమి రాశాడు? అందులో కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, వాటిని ఫుల్ఫిల్ చేసి తీసుకురావాలని చెప్పి వెనక్కి పంపారని చెప్పినట్టుగా వీడే చెప్తున్నాడు. అంటే దీన్ని ఎక్కడా తిరస్కరించలా. ఒక ప్రపోజల్ పెట్టామో ఆ ప్రపోజల్లో ఉన్నటువంటి అభ్యంతరాలను ఫుల్ఫిల్ చేయమని చెప్పి తిరిగి వెనక్కి పంపొండొచ్చు. అది పంపారా లేదా అనేది మనకు కూడా తెలియదు. ఈడు రాశాడు విశ్వసనీయ వర్గాలని రాశాడు ఇక్కడ. దీనికి ఈడు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, ఈడు చంద్రబాబు మీద పడి ఆడవటం. ఏముందని మాట్లాడాడు నాకు అర్థం కాల. ఈడు సాక్షిలో రాసిందే గాసిప్ న్యూస్. ఆ గాసిప్ న్యూస్ని ఈడు పొద్దున్నే సాక్షి డిబేట్లో, నేను చెప్పాక పనికి మాలను తీసుకొచ్చి సాక్షిలో డిబేట్లో కూర్చోబెట్టి భజన చేయించాలి. జగన్మోహన్ రెడ్డికి చెక్క భజన చేయించాలి. దాన్ని చూసేవాడు ఉండడు, దేకేవాడు ఉండడు. గట్టిగా తిప్పి కొడుతూ 100 వ్యూస్ రావు దానికి. ఆ డిబేట్కి 100 వ్యూస్ రావు. ఇలాంటి అక్కగాళ్ళు చెక్కగాళ్ళు అందరం తీసుకొచ్చి కూర్చోబెడితే ఇలా కాకు తెలియదు పాకు తెలియదు వీళ్ళు మాట్లాడటం.
మళ్ళీ ఈడే ఏమని రాస్తాడు, విశ్వసనీయ వర్గాల సమాచారం అది ఏదైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో వాటిని రెటిఫై చేయమని పంపారని చెప్పి వీడే రాస్తాడు. ఒకవేళ అలాగే వెనక పంపారు అనుకుందాం, ఇదే నిజం అనుకుందాం, అంటే దాన్ని తిరస్కరించినట్ట? నాకు అర్థం కాల. దాన్ని తిరస్కరించడం అంటే ఏంటో నేను చెప్పనా? గతంలో జగన్మోహన్ రెడ్డి దిశ చట్టం చేశాము, దాంతో శిక్షలు కూడా వేసామని చెప్పాడు. అసలు ఎంత పిచ్చోళ్ళు చేశాడంటే అసలు దిశ అనే చట్టమేలే. దిశా చట్టంతో మేము కేసులు పెట్టాం, దిశా చట్టంతో మేము అరెస్ట్ చేసాం, దిశా చట్టంతో శిక్ష వేసామని గతంలో అప్పుడు హోంమంత్రిగా ఉన్న ఆవిడ పేరేదో మర్చిపోయా, ఆవిడ కూడా దిశా చట్టంతో శిక్షలు వేసామని చెప్పింది. కట్ చేస్తే దిశ అనే చట్టమేలా. ఎందుకు లేదంటే వీళ్ళు కేంద్రానికి ప్రపోజల్ పంపితే కేంద్రం తిరిగి వెనక్కి పంపితే వీళ్ళు తిరిగి ఇంకా పంపలా. అది రిజెక్ట్ చేయటం అంటే. దిశా చట్టంలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేయాలని కేంద్రం తిప్పి వెనక్కి పంపితే ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపలా, కేంద్రానికి వదిలేశారు దాన్ని. ఎందుకంటే వాళ్ళు చట్టం చేయలేరు, ఆ నామ్స్ ప్రకారం అవ్వదు, వీళ్ళు చెప్పినట్టు అవ్వదు అది. కాబట్టి వీళ్ళు వదిలేశారు. వదిలేసినట్టు ఉండక దిశ యాప్ని, మగవాళ్ళను కూడా ఆపి దిశ యాప్ని డౌన్లోడ్ చేయించారు రోడ్ల మీద పోలీసుల చేత. నాతో కూడా చేయించారు. మగవాళ్ళని ఆపి దిశ యాప్ని డౌన్లోడ్ చేయించి ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని ప్రచారం చేశారు. మరో పక్కేమో అసలు దిశ చట్టమే రాలా, ఆ చట్టంతో శిక్షలు వేసామని ప్రచారం చేసుకున్నారు. ఏం కవరింగ్ రా నాయన, వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు తీగలాగితే డొంకంతా వదులుద్ది మీది. ఈరోజు ఒకవేళ నిజంగా అమరావతి బిల్లును వెనక్కి పంపుంటే అందులో ఉన్నట్టు అప్లికేషన్స్ ఫుల్ఫిల్ చేయమని పంపుంటారు. నాకు తెలిసినంత వరకు న్యాయశాఖ ఓకే చెప్పింది. లోక్సభ, రాజ్యసభలో మాత్రమే ఆమోదం పొందాలి. ఇదే కేంద్రం అమరావతి రాజధానిని ఒప్పుకుంది కదా. మీ హయాంలో రాజధాని ఏదో చెప్పు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నేను ఓపెన్గా అడుగుతున్నా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి అమరావతి రాజధాని మేము కాళ్ళు ఎగరేసుకుని చెప్తాం. ఈయన అడుగుతున్నా నేను, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని ఇది, ఇదే జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో ఉన్నప్పుడు రాజధానిని ఒప్పుకున్నాడా లేదా? సమాధానం ఉందా? ఇలాంటి అంటే ఆకుపాకు తెలియని వాళ్ళని తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తే, సాక్షిలో ఒక గాసిప్ న్యూస్ చేస్తే వీళ్ళు వచ్చి మాట్లాడు. ఇది సాక్షిలో కావచ్చు, వైసీపీ వాళ్ళ వాదన కావచ్చు. ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.